उक्त पुण्य क्षेत्रे समस्त शिव साई भाव दिव्य आलय आश्रम प्रांगणे व्यावहारिक जांगमानेन शालीवाहन शके ब्रह्मादश संवत्सराणां मध्ये Happy birthday to you. ఈరోజు 23/3/2026 మా జన్మించిన డేటు 23/3/1957 అనగా 70లో అడుగు వేడుచున్నాము. 69 నుండి 70లో జన్మదిన కార్యక్రమానికి భక్తాదులు అందరూ కలియక మన ఆత్మీయులు అనుబంధములు అందరూ కలిసి ఎలా ఉన్నారో పలకరింపులు, ఇక్కడ పూజ భక్తి హోమ ఇవన్నీ కూడా లోక కళ్యాణం చేయడానికి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మంచి పరిపాలన ఉండాలని, మంచి సమయానికి పాడి పంటలు ఉండాలని, రైతులకైనా రాజులకైనా ఐక్యత అనుకూలము ఒక ప్రశాంతత అనేటువంటి మార్గదర్శనలు నడవాలని, మా జీవనము నిత్యాన్నదానము ప్రార్థన, వచ్చిన వారికి తోడుగా ఉన్నాం, నీడుగా ఉన్నాం, మేము మీకు ఎల్లవేళలన మీకు అందుబాటులో ఉంటామనేటువంటి అన్నిటికీ అతీతంగా అందరిలో కలిసి మా ప్రార్థన. ప్రతి ఒక్క మనిషికి కూడా ఎన్ని అధికారాలున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత శక్తి ఉన్నా ఆధ్యాత్మికమైనటువంటి గురు సంగత్యంతో వేదపారాయణమైనటువంటి మనకు శాస్త్రోక్తమైనటువంటి దైవబలము, గురువు దగ్గర మంచి సాంగత్యము, ఈ రెండింటిని మనిషికి చాలా మనకు కొండంత అండగా నిలబడతాయి. ఏ శక్తి లేకున్నా దైవశక్తి ఉండాలా, ఏ సంఘము లేకున్నా గురు సంఘం ఉండాలా. మిగిలిన విషయాల్లో ఎన్ని దోషాలున్నా, ఎన్ని పొరపాట్లున్నా అన్నిటినీ సమర్థించుకొని ముందడిగేసి మనిషికి ముక్తి మార్గము, శాంతి మార్గము, ధైర్య మార్గము, ఆరోగ్య మార్గము, ఐక్యమత్త మార్గము ఇవన్నిటిని మనిషిగా పుట్టి మానవత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే సత్సంగము, ధ్యానము, జ్ఞానము ఇది దైవ సంపద. ఇది అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలన్నీ లౌకికమైన ప్రాపంచిక ధర్మ ఆస్తులు. దేవుని ఆస్తులు స్థిరమైన జన్మాలకు కానీ మనము చేసే పనికి, మన కుటుంబానికి, మన పిల్లలకు, మనమలకు, మన కొడుకులకు, కూతుళ్లకు, మన మన గోత్రం పైన చల్లగా జరగాలనుకుంటే ఇలాంటి అన్నదానాలు, ఇలాంటి భజనలు, సత్సంగాలు, భగవద్ధ్యానము, ఈ ప్రేమ, ఈ విశ్వాసము ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఈ దోషముతో మాయతో కూడిన ఈ పంచభూతాలైన శరీరంతో బయట ఎక్కడ విన్నా మాయతో కూడింది. ఏది భుజించినా మాయే, ఏది మాట్లాడినా మాయే. కాబట్టి మాయ మర్మము తెలియాలంటే, మాయను కనుగోవాలంటే, మాయ నుండి బయటపడాలంటే, మంచి మార్గంలో నడవాలంటే, ఆఖరిలో ప్రాణం పోయే సమయంలో వృద్ధులైనప్పుడు మనములో దైవతా దర్శనం, మోక్ష దర్శనం, స్వర్గప్రాప్తి కావాలనుకుంటే గట్టిగా ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అనుకూలం ఉన్నప్పుడే కొంచెం ఇలాంటి విషయాల్లో పాల్గొని అప్పుడప్పుడు మనం సత్సంగము, సత్కార్యాలు, ధర్మకార్యాలు చేస్తూ ఉంటే అందరికీ మంచిదవుతుందని, ఈ మాటలు మరవకూడదని ఇక్కడ
ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా, ఎలా పలకరించాలా, ఎలా ఉండాలనేటువంటి తల్లిదండ్రుల కన్నా దేవుని కన్నా అతి సమీపంలోన మనకు సులభ మార్గంలో ఎన్నో జన్మాల్లో చేసిన పుణ్యఫలముతో మాటలన్నీ కూడా గురువులు ఉచితంగా మనకు ధర్మశాస్త్రంగా చదువు చెప్పే ఒక ఉపాధ్యాయుడు ఎలా జన్మమిచ్చిన తల్లిదండ్రులు ఎలా మీకు ప్రేమ ఉంటారో గురువుకు కూడా దానికి అదే ప్రకారంగా ప్రేమ ఉంటుంది. కావున అప్పుడప్పుడు ఇలాంటి దాంట్లో పాల్గొనండి, వినండి, ఆచరించండి. ఎలా ఆచరించాలనేటువంటి విషయాన్ని గురువు నేర్పుతాడు. ఒకవేళ మీకు మరపొస్తే ఆరోగ్యంతో, అధికారంతో, ఐశ్వర్యంతో సంకల్పం సిద్ధించునుగాక, వారి కుటుంబాలు చల్లగా ఉండునుగాక, వాళ్ళ ఇంటిలో శుభకార్యాలు, సంతానము పెరుగుట, గృహ నిర్మాణం, వారికి శత్రుశేషము రుణశేషము లేకుండా అందరితో కట్టకలిసిగా సహనం సహనం సహనం, ఓర్పు ఓర్పు ఓర్పు, ప్రేమ ప్రేమ ప్రేమ, ఇలాంటి విషయాలని గట్టిగా మన మనసులో నాటుకోవాలనుకుంటే గురువు మినహా మనం సొంతంగా ఏమీ చేయలేము. ఒక ఉపాధ్యాయునితో చదువు నేర్చుకోకుంటే మనం ప్రపంచంలో ఎన్ని 100 మాటలు మాట్లాడినా జ్ఞానం ఎలా ఉండదో ఆ ప్రకారంగా గురువు లేనిది గుడ్డి విద్య, గురువు దగ్గర ఉపదేశం లేనిది ఇది మనకు మామూలుగా మన పేరుతో లేకున్న భూమితో సమానం. ఈ పంచభూతాల శరీరము భగవంతుని లెక్కలో చేరాలంటే మంత్రోపదేశం పొందాలా, గురువు దగ్గర ఉపదేశం పొందాలా, గురువును నమ్ముకోవాలా, గురువులు సేవ చేయాలా. అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో పాల్గొనాలని ఈరోజు మా జన్మదిన కార్యక్రమాలకు వచ్చి దాన ధర్మ సేవ ప్రేమ ప్రీతి నేను చూపేది కాదు, నా పైన మీరు చూపారు కాబట్టి గురువును ముట్టి గురువును నమ్మి గురి తాను చేరినాడు అన్నట్లుగా గురువుని నమ్మిన వాళ్ళు, గురు సేవ చేసిన వాళ్ళు, దైవ కార్యం చేసిన వాళ్ళు, బీదవాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు, అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మానవుడిగా పుట్టి మహాత్ముడవుతాడు. మహాత్ముడైన తర్వాత మర్మాలన్నీ తనకు తానే టవర్గా తెలిసిపోతాయి. ముందర ఏమి జరుగుతుంది, తను ఏమైనా చెప్పితే జరుగుతుంది. అన్నిటికీ అనుకూలం భగవంతుడు దగ్గర అవుతాడు. ప్రపంచానికి దూరమైన దేవునికి దగ్గర అవుతాడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పి, దురలవాట్లకి దూరం ఉండాలని చెప్పి, మంచి పద్ధతిలో నడవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థన చేస్తూ మా పైన చూపిన ప్రేమకు ఎప్పుడైనా మీ గురించి నా ప్రార్థనలు రాత్రి 12 నుండి 2 గంటల 3 నిమిషాల వరకు జీవాత్మ పరమాత్మ కలియక అనేటువంటి, మళ్ళా 2 నుండి 4:30 వరకు ఋషిముహూర్తము, 4:30 నుండి 6 గంటల 7 నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం. ప్రపంచం 6 గంటలు అయిన తర్వాత ప్రకృతిలో వికృతం అయిపోయి సూర్యుడు బయలుదేరిన తర్వాత ఎవరు జపతపాదులు ఏకాగ్రతం ఎవరు చేయలేరు. ఈ మర్మము అంతా కూడా మాకు ధర్మశాస్త్రంలో మర్మశాస్త్రం మాకు తెలుసు కాబట్టి మీ అందరి గురించి మా ప్రార్థనలు. మీరు నమ్మినా మీకు నవరత్నాలే, నమ్ముకున్నా కూడా మీకు నవరత్నాలే. మీరు నమ్మితే మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి. నమ్మక తెలియక మర్చిపోయిన మా శిష్యవర్గం వచ్చిన వారికంటే ఈ ప్లేసులో ఏదైనా ఈ స్థలంలో భుజించినా వచ్చిపోయినా అప్పుడప్పుడు వస్తే వాళ్ళకి అనుకున్న కార్యం నెరవేర్చు వాక్కు సిద్ధించునుగాక, శత్రువులు మిత్రులు వదురుగాక, బీదలు ధనికవంతులు వదురుగాక, అధికారం లేనిటువంటి వాళ్ళ అధికారులుగా ఉందురాక, వాళ్ళ మనసులో ఉన్న జయోపజయములకి జయమే అవునుగాక, వారి మేము కట్టు కలిసిగా ఉందుముగాక, ఎవరిపైన ద్వేషాలు భావాలు ఇలాంటివి లేకుండా ఉండునుగాక, ఈ మాంస శరీరం మంత్ర శరీరంగా మారునుగాక అనేటువంటి ప్రార్థన భగవంతుని ఈశ్వరుని ఆ మాయాదేవిని మేము కోరుకుంటూ మీ గురించి ఎప్పుడూ మీ కుటుంబమే మా కుటుంబము, మీ ఖుషే నా ఖుషి, మీకు బాధలు ఉండేటువంటి భగవంతునికి అర్పితం చేసి ప్రార్థన చేస్తున్నట్టు మిమ్మల్ని కోరుకుంటున్నాను. పాడి పంటతో అందరూ ఆరోగ్యాలతో ప్రయాణంలో కానీ మాటల్లో కానీ వ్యాపారంలో కానీ చల్లగా ఉండాలని చెబుతున్నాను. అన్నదాత సుఖీ భవ, సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వింటుంటే మనిషికి శాంతి వచ్చి శక్తి వస్తుంది. లేకపోతే కోపం ఎక్కువై, తాపం ఎక్కువై, ఆశలు ఎక్కువై, ద్వేషం ఎక్కువై మనిషికి అరిషడ్వర్గ గుణాలతో నెమ్మది అనేటువంటిది లేకుండా అల్లకల్లోలం అయిపోతాడు. అప్పుడప్పుడు విన్నదానికే సామాన్యులుగా మేము జన్మించి ఒకరికి నమస్కరించేవాళ్ళు మేము నమస్కారం తీసుకుంటున్నామంటే మేము నడుచుకున్న పద్ధతులు, కష్టపడి సాధించిన జపతపాదులు. మీరు కూడా ఇలా చేయాలా. మీరు చెడినా ఇంకోరు చెడికూడదు. ఇంత 10 మందికి అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మీరందరూ కూడా చెప్పుతూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మరీ మళ్ళీ మనం కలిసి